సో ప్రీవియస్గా ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తా పైథాన్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో ఏంటంటే డైరెక్ట్ కోడింగ్ పార్ట్కి వెళ్ళకన్నా కాస్త పైథాన్ గురించి కాస్త ఇన్ఫర్మేషన్ తెలుసుకుని దెన్ నెక్స్ట్ వీడియోస్ నుంచి కోడింగ్ పార్ట్లోకి వెళ్దాం. సో పైథాన్ వల్ల యూజ్ ఏంది, అసలు ఎక్కడ యూజ్ చేస్తాం, ఇలా లాట్ ఆఫ్ థింగ్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? లైక్ ఎలా అంటే సింపుల్ ఎగ్జాంపుల్ అంటే ఒక అమ్మాయికి నువ్వు లైన్ వేస్తున్నావు అబ్బాయి. సో ఆ అమ్మాయి పడుతుందా లేదా, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు లేదా, ఎట్లా ట్రై చేస్తే పడుతుంది, ఎలా చేస్తే ఇంప్రెస్ అవుద్ది. సో ఇట్లా ఒక ప్రాపర్ కేస్ స్టడీ అనేది చేసుకుంటావు కదా, అనలైజ్ చేసి ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేసి అబ్బో ఇంకా దానికి నువ్వు పెట్టే ఎఫర్ట్స్ మామూలుగా ఉండదు. ఇన్ సేమ్ వే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నా ఆ లాంగ్వేజ్ అనేది నీ డొమైన్కి సెట్ అవుద్దా లేదా. సో ఇట్లా లాట్ ఆఫ్ థింగ్స్ తెలుసుకుంటేనే మనం ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నమాట. అన్నెసరిగా నేర్చుకుని టైం వేస్ట్ చేసుకుని సగం నేర్చుకుంటే అది పనికి రాదనమాట, టైం వేస్ట్ అయిపోద్ది. సో ఈ వీడియోలో అయితే ఫుల్గా చూద్దాం. ఓకే, వై పైథాన్ అనేది అయితే చూద్దాం. సో పైథాన్ అనేది ఒక పవర్ఫుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది బిగినర్ ఫ్రెండ్లీ అనమాట. సో బిగినర్ ఫ్రెండ్లీ అని ఎందుకు అంటున్నామంటే రిమైనింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో కంపేర్ చేస్తే దీని ఒక సింటెక్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో లైక్ ఎలా అంటే ఈజీ అంటే ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఎట్లా ఉంటాయో అలా ఉంటుంది అనమాట. ఎవడైనా ఇన్ కేస్ నీకు కోడింగ్ రాకపోయినా పైథాన్తో స్టార్ట్ చేస్తే ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. సో పైథాన్కి జావాకి ఒకసారి కంపేర్ చేసి చూద్దాం. సో స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నా. మనం ఏదన్నా ఒక క్యాలిక్యులేషన్ లాంటివి చేద్దాం. 2+2 అనేది క్యాలిక్యులేట్ చేద్దాం పైథాన్లో అండ్ జావాలో. సో పైథాన్లో జస్ట్ ఒక సింగిల్ లైన్లో అయితే ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాస్తాం. సో సింటెక్స్ అనేది. సో అదే జావాలో చూసుకుంటే ముందు క్లాస్ని కాల్ చేస్తాం, దాని తర్వాత మెయిన్ ఫంక్షన్ కాల్ చేస్తాం, అబ్బో దాని తర్వాత ప్రింట్ అవుట్ డాట్ ఇట్లా ఒక మొత్తం ఏంటంటే ఒక 4 to 5 లైన్స్ వరకు రాసాం 2+2 క్యాలిక్యులేషన్కి. అదే పైథాన్ చూసుకుంటే సింపుల్గా ఒక లైన్లో అయితే అవగొట్టిస్తాం. సో అందుకనే పైథాన్ అనేది చాలా ఈజీగా ఉంటుందని చెప్పాం. అండ్ ఇంత ఈజీగా ఉంటుంది కదా ఇంకెందుకు నేర్చుకోవడం, లైక్ ఎవరైనా నేర్చేసుకోవచ్చు అంటే కాదు. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడమే కాదు, దాంట్లో డిఎస్ఏ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇలా లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. ఇది జస్ట్ ఒక పార్ట్ అనమాట. రైట్. సో పైథాన్ అనేది అట్లాంటి డొమైన్స్లో యూస్ చేస్తున్నారని చూద్దాం. సో వెబ్ డెవలప్మెంట్లో చూసుకుంటే లైక్ సర్వర్ సైడ్ అనేది యూస్ చేస్తారు, లైక్ డిజాంగో అనేది అంటారు కదా, అండ్ ఆల్సో ఫ్లాస్క్ని, మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఇట్లా ప్రతి దాంట్లోనే యూస్ చేస్తారనమాట. అందుకు సైబర్ సెక్యూరిటీలో, యాప్ డెవలప్మెంట్లో ప్రతి దాంట్లో, దీంట్లో లేదు అని చెప్పడానికి లేదు. సో పైథాన్ నేర్చుకుంటే ప్రతి ఒక్కరికి యూజ్ అవుద్ది. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో కోడింగ్ పార్ట్స్ అనేవి కంటిన్యూ చేద్దాం.